ఏబీ ట్యూటోరియల్ ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భాగంగా ప్రజెంట్ గురుకుల పాఠశాల బాలురు కానీ బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా గెస్ట్ టీచర్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి దరఖాస్తులు అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మహాత్మా జ్యోతిబా పులే బాయ్స్ అండ్ గర్ల్స్ గురుకుల పాఠశాలలో తాత్కాలిక పద్ధతిన అతిథి ఉపాధ్యాయులు అనమాట, గెస్ట్ టీచర్స్ అనమాట వీరు. అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ నియామకానికి అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మహాత్మా జ్యోతిబా పులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇక్కడ వారు తెలపడం జరిగిందనమాట. ఇక్కడ పోస్టులు వచ్చేప్పటికి ప్రధానంగా తెలుగు, హిందీ, ఆంగ్లము, అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఇంకా ఫిజిక్స్ అండ్ బయాలజీ అండ్ సోషల్ అనమాట. వీటిలో ఇంగ్లీష్లో బోధించుకుడు అర్హులైన అభ్యర్థులు కావాలని మనకి ప్రధానంగా ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి కలిగి ఉండాలన్నారు. సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ అండ్ డెమో ఆధారంగా జరుగుతుందన్నారు. అదేవిధంగా అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 ఇక్కడ మనకి ఆయా జిల్లాల సమీపంలో గల జ్యోతిబా పులే గురుకుల పాఠశాలలో తమ బయోడేటా, విద్యార్హత జిరాక్స్ ప్రతులను వీటన్నిటిని ఇచ్చేసి వారు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి అదేవిధంగా వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 22 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఇది వచ్చేప్పటికి ప్రధానంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ అనమాట కేటగిరీలో 22 పోస్టులకి భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నెల 18 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది వీళ్ళు స్వీకరిస్తామని చెప్పింది అనమాట. సో ఈ యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరైతే వారు ఈ యొక్క వివరాలు అనేది వివరించడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గెస్ట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్కి సంబంధించి, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి గ్రేడ్ 1 ఆఫీసర్కి సంబంధించి సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో క్లియర్గా వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.